ఓకే. మరి ఏ రాశి వారికి ఏ రంగు మంచిదంటారండి? మేషరాశి వాళ్ళకు రెడ్, వైట్, ఎల్లో హ్మ్. క్రీము. హ్మ్. వృషభ రాశి వాళ్ళకు పింక్, లైట్ పింకు, హ్మ్. వైటు, లైట్ గ్రీను, లైట్ బ్లూ బాగుంటాయి. హ్మ్. బ్లాక్ కూడా ఓకే. హ్మ్. మిథున రాశి వాళ్ళకు గ్రీను, హ్మ్. వైటు, మరి యాష్ కలరు, సిల్వర్ కలరు, హ్మ్. మెరూను హ్మ్. ఇవి బాగుంటాయి. హ్మ్. కర్కాటక రాశి వాళ్ళకు ఆరెంజు, వైటు, ఎల్లో హ్మ్. ఇవి బాగుంటాయి. ఓకే. సింహరాశి వాళ్ళకి రెడ్, ఆరెంజు, వైటు, హ్మ్. ఎల్లో, క్రీము, హ్మ్. మల్టీ మిక్సింగ్ 2-3 కలర్స్ మిక్స్ అయినటువంటి డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు. ఓకే. కన్యారాశి వాళ్ళకి గ్రీను, బ్లూ, హ్మ్. గ్రీన్ బ్లూ తర్వాత లైట్ రోసు, హ్మ్. వైట్ వేసుకోవచ్చు. హ్మ్. తులారాశి వాళ్ళకి తీసుకుంటే సిమెంట్ కలర్ రంగులు, గ్రే కలర్సు, యాష్ కలరు, సిల్వర్ కలరు, ఆఫ్ వైటు, బేబీ రోసు, బేబీ గ్రీను ఇవన్నీ వేసుకోవచ్చు. హ్మ్. వృశ్చిక రాశి వాళ్ళు తీసుకుంటే రెడ్, ఎల్లో, క్రీము, ఆరెంజు బాగుంటాయి. ధనుసు రాశి వాళ్ళకు ఆరెంజు, ఎల్లో, వైటు, క్రీము హ్మ్. ఇవి బాగుంటాయి. ఓకే. మకర రాశి వాళ్ళకు బ్లూ, బ్లూ రిలేటెడ్, బ్లాక్, బ్లాక్ రిలేటెడ్, హ్మ్. తర్వాత వైట్ బాగుంటుంది. హ్మ్. మకర రాశి వాళ్ళకు హ్మ్. వాళ్ళు ఎక్కువగా రెడ్ ఇష్టపడుతూ ఉంటారు, కానీ ఓకే. రెడ్ వాళ్ళకు వ్యతిరేకము, హ్మ్. ఉద్రేకానికి లోనైపోతారు మకర రాశి వాళ్ళకి రెడ్ ఎక్కువ వాడితే. హ్మ్. కుంభరాశి వాళ్ళకు బ్లాక్, బ్లూ, గ్రీన్, యాష్ కలరు, సిల్వరు, హ్మ్. వైట్లో కూడా ఆఫ్ వైట్ హ్మ్. తీసుకోవచ్చు. ఓకే. ఇక మీనరాశి వాళ్ళకి తీసుకుంటే స్కై బ్లూ, హ్మ్. స్కై బ్లూ అంటే సముద్రం నీటి ఉంటుంది, లేత బ్లూ, ఓకే. గ్లాస్ లాగా ఉంటుంది ఆ బ్లూ కూడా, అవునవును. అటువంటి బ్లూ, హ్మ్. వైటు, వైట్ తర్వాత తీసుకుంటే ఆరెంజు, హ్మ్. రెడ్, హ్మ్. ఎల్లో, క్రీమ్ ఈ కలర్స్ తీసుకోవచ్చు. అంటే ఆ రాసులకు అనుకూలమైన గ్రహాల రంగులు నేను చెప్తూ వచ్చాను, అంత ఇంకేం లేదు. వ్యతిరేక గ్రహాలవి వదిలేసాను, ఓకే ఇవి అండి. తీసుకోవచ్చు. ఓకే. ప్రతి దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. మీకు కూడా ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.